హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మితో లక్కీ ఛానల్. ఈరోజు జున్నుని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. చాలా ఈజీగా టేస్టీగా చాలా టేస్టీగా ఉండేలాగా జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్గా యాలకులు అలాగే మిరియాలు ఇవి రెండు పౌడర్ కింద దంచుకోవాలి. కొంచెం ఘాటుగా కావాలనుకున్న వాళ్ళకి కొంచెం మిరియాలు ఎక్కువ వేసుకోండి, లేదు సమానంగా తిందాం అనుకున్న వాళ్ళకి సమానంగా వేసుకోండి. సో వీటిని బాగా మెత్తగా పౌడర్ కింద ఇలా చేసుకోవాలన్నమాట. సో ఇలా పౌడర్ కింద చేసుకున్నాం కదా, ఇప్పుడు దాంట్లోకి మనకి ఎంతైతే తీపి అవసరమో అంత బెల్లం కూడా మెత్తగా చేసుకోవాలి. దాన్ని కూడా ఇలా దంచుకుంటూ మెత్తగా చేసుకోవాలి. సో ఈ పౌడర్ని మనం దేంట్లోకైతే జున్నుని ప్రిపేర్ చేసుకుంటామో అందులోకి ఆ బౌల్లోకి తీసుకుని అందులోకి నేను 1 లీటర్ వరకు చేస్తున్నాను జున్ను. సో లీటర్ పాలు జున్ను ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు లీటర్ పాలు గేదె పాలను తీసుకుని అందులోకి ఇలా జున్ను పాలు అంటే తెలుసు కదా మీకు, ముర్రు పాలు కూడా అని అంటారు. సో ఆ పాలని ఒక చిన్న గ్లాసులు తీసుకోవాలి. తీసుకుని అవి కూడా అందులో వేసేసుకుని మనం ముందుగా దంచుకున్న బెల్లం కూడా అందులో వేసి ఎంతైతే స్వీట్ అయితే తింటామో అంతవరకు వేసుకుని అందులో బెల్లం అంటూ పలుకు కూడా లేకుండా ఇలా చిదిమేసుకోవాలన్నమాట. చాలా సాఫ్ట్గా అయిపోవాలి, అంటే ఇంకా దాంట్లో బెల్లం కనిపించకూడదు. సో అంతలా దాన్ని మిక్స్ చేసేయాలన్నమాట. అలా కలుపుకుంటూ ఉంటే ఆ స్మెల్లే చాలా 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 బాగుంటుంది అన్నమాట. అంత బాగుంటుంది ఆ స్మెల్. ఆ మిరియాలు, ఆ యాలకులు, ఆ పాలు కలిపింది, ఆ స్మెల్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో అలా బాగా మిక్స్ చేసుకుంటున్నాం కదా. అలా మిక్స్ చేసుకునేలోపు నా ఛానల్ని మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే మీకు ఈ జున్ను ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలా బెల్లం అంతా బాగా కలుపుకున్నాం కదా. సో ఇలా అయితే రెడీ అవుతుంది. కొంచెం ఎల్లో కలర్ కింద వస్తుంది, ఎందుకంటే బెల్లం ముర్రి పాలు వేసాం కాబట్టి ఆ జున్ను పాలుకి కొంచెం ఎల్లో కలర్ వస్తుంది. దీన్ని ఇప్పుడు డబుల్ బాయిల్ కింద చేయాలి. సో ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులోకి వాటర్ తీసుకుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ జున్ను పాలు గిన్నె కూడా అందులో పెట్టేసి మూత పెట్టేసి ఒక 20 to 25 మినిట్స్ వరకు దాన్ని ఉడికించుకుంటే మన జున్ను అయితే చూడండి ఎలా కుక్ అయిపోతుందో అలా కుక్ అయిపోద్ది అన్నమాట. అది ఉడికిందా లేదా, లోపల ఇంకా వాటర్ పాలు కింద ఉన్నదా లేదా అని ఒక టూత్పిక్ తీసుకుని దాన్ని అలా గుచ్చి చూస్తే ఉడికింది లేదని తెలిసిపోతుంది. మనకు పాలు కింద కనిపించింది అనుకో అది ఇంకా ఉడకలేదు. అలా పాలు కింద కనిపించకుండా ఉన్నదనుకో సో జున్ను అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. సో ఒక 2 మినిట్స్ నేను ఇంకా ఉడికించుకోవాలి. సో ఉడికించుకున్నాక మళ్ళీ చెక్ చేసి చూసాను, చూడండి ఇప్పుడైతే ఏమీ కనిపించట్లేదు కదా. సో జున్ను అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది చల్లారిన వెంటనే మనం సర్వ్ చేసుకుని తింటే అబ్బా ఎంత టేస్టీగా ఉందో ఈ జున్ను అని అనుకుంటాం. మనం బయట దొరికే జున్ను పౌడర్ తోటి వాటితోటి తయారు చేసుకుంటారు, కానీ ఒరిజినల్గా ఈ జున్ను పాలతోటి చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్